ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్న ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు 29వ తారీఖున పెట్టినటువంటి సమావేశంలో మాకు పిఆర్సీ రిపోర్ట్ కావాలని మేము కోరి ఉన్నాము. ఆ పిఆర్సీ రిపోర్టు సిఎస్ గారు 2 రోజుల్లో ఇస్తామని మాకు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసిన తర్వాత మేము దఫాలుగా 4వ తారీఖు తర్వాత 8వ తారీఖు అలాగనే 10వ తారీఖు నిన్న 12వ తారీఖు రిపోర్ట్ ఇస్తామని చెప్పి నిన్న కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లు పరిష్కారం నిన్న జరుగుతుందని అనుకున్నాము. అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోగా ఆర్థికపరమైనటువంటి మేము టేబుల్ అడిగాం. మాకున్నటువంటి జీపీఎఫ్లు కానీ, ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ కానీ, సరెండర్ లీవ్ కానీ, మెడికల్ బిల్లులు కానీ, ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చుల డబ్బులు కానీ, అదేవిధంగా ఇతర సమస్యలు సిఎఫ్ఎంఎస్ గురించి కానీ ఇవన్నీ కూడా నిన్న పరిష్కారం అవుతాం అనుకున్నాం. కానీ వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ యొక్క పెండింగ్ బిల్లులు మొత్తం కూడా మార్చికి క్లియర్ అవుతాయనేసి వారు చెప్పారు. అది కూడా ఏ బిల్లు ఎప్పుడు క్లియర్ అవుద్దనేది మాకు తెలియజేయలేదు. అదేవిధంగా మేము అడుగుతున్నటువంటి పిఆర్సీ రిపోర్టు బయట పెట్టకుండా ఉన్నటువంటి దాని మీదట మాకున్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నటువంటి 9 సంఘాలు కూడా నిన్న బాయ్కాట్ చేయడం జరిగింది. అనంతరం నిన్న సాయంత్రం 2 జేఏసీలు కూడా చాలా సుదీర్ఘంగా అన్ని సమస్యల మీద చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఆ చర్చల అనంతరం ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యమైనటువంటి భావం ఏంటంటే మాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అంటే సుమారుగా 200 సంఘాలు ఈ రాష్ట్రంలో 2 జేఏసీలు కలిపి 200 సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ మొత్తం కూడా 95% సంఘాలు మొత్తం కూడా ఉద్యోగులు మొత్తం కూడా నింపబడి ఉన్నటువంటి సంఘాలు. ఈ యొక్క సంఘాలు మొత్తం కూడా మేము ప్రభుత్వానికి ఏదైనా ఒక కార్యక్రమం చెప్పాలనంటే చీఫ్ సెక్రటరీ గారికి మేము మెమోరాండం ఇవ్వాల్సినటువంటిది ఉంది. అదేవిధంగా ఏపీ జేఏసీకి సంబంధించినంత వరకు మరి జిల్లాల్లో ఉండేటువంటి ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్ష కార్యదర్శులే జేఏసీ చైర్మన్ కన్వీనర్గా ఉంటారు. మరి మాకు జిల్లాల్లో ఉండేటువంటి అధ్యక్ష కార్యదర్శులు అలాగనే తాలూకా స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా మరలా జిల్లాలో కూడా మరలా సమావేశాలు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు గారు మరి మాకేదైతే పోయిన నెలలోనే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటన ఇవ్వటం పాత్రికేయులుగా మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మేము కూడా ప్రభుత్వాన్ని హడావుడి చేయటల్లా, కానీ ప్రభుత్వమే మాకు ఆశలు కల్పించి పోయిన నెలలోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన తర్వాత కింది స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ మొత్తం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని కనీసం ఈ నెలలోనన్నా జరుగుతుందంటే పిఆర్సీ రిపోర్టు కూడా బయట పెట్టనటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు మేమైతే మాత్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు పోయిన నెలలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, కనీసం ఈ నెలాఖరు వరకు కూడా మేము సమయం ప్రభుత్వానికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో అన్ని సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా వారి యొక్క సంఘాలు ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కానీ జిల్లా స్థాయి సమావేశాలు కానీ అన్నీ కూడా పెట్టుకొని ఈ నెల 27వ తారీఖు లోపు మరి ఏపీ ఎన్జిఓ సంఘం అలాగనే 28వ తారీఖు మరి ఏపీ జేఏసీ సమావేశాలు పెట్టుకుంటాం. అదే రోజు జేఏసీ అమరావతి వాళ్ళు కూడా ఆ యొక్క సమావేశాలు పెట్టుకొని ఉమ్మడి సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ గారికి ఎప్పుడు మేము మెమోరాండం సమర్పించాలా, అదేవిధంగా ప్రణాళిక ఎలాగా ఉండాలనేది కూడా మా యొక్క రాష్ట్ర ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో
ఒక నిర్ణయానికి వచ్చి అది జేఏసీ ఎగ్జిక్యూటివ్లో కూడా తీర్మానం చేసిన తర్వాత మా యొక్క కార్యాచరణ మొత్తం కూడా సిఎస్ గారికి ఇచ్చేటువంటి మెమరాండంలో మేము సమర్పిస్తామని కూడా మేము మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు నిన్న చూస్తే ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు ఏది కూడా ఒక్కటి కూడా 31/7/2021కి మెడికల్ రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి జీవో రీయింబర్స్మెంట్ కంటిన్యూషన్ జీవో ఇవ్వాలా. ఇప్పటికి 7వ నెల అంటే ఇప్పుడు 11వ నెల, అంటే ఈ 3 నెలల మంచి ఉద్యోగులు ఆపరేషన్ చేయించుకున్నా కానీ, గుండె ఆపరేషన్ చేయించుకున్నా కానీ, కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నా కానీ, అలాగనే కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన, కాళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు ఏం చేయించుకున్నా కూడా ఆ జీవో కంటిన్యూషన్ లేదు. మరి వాళ్ళు డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్క దాన్ని మాత్రము నిన్న కంటిన్యూషన్ ఇచ్చేదానికి ఆమోదం తెలిపినామని అనేసి నిన్న జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. మిగతా ఏవి కూడా తీర్మానం చేయలా. మాకు రావాల్సినటువంటి జీఫేపులు, మాకు రావాల్సినటువంటి ఏపీజీఎల్ఐ అవి మేము దాచిపెట్టుకునే ఉన్నటువంటి డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవు. మార్చి నెల దాకా ఆగాలని మరి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, అలాగనే సెక్రటరీ కానీ, మరి రావత్ గారు, సత్యనారాయణ గారు కూడా వారు వెల్లడించినటువంటి దాని ప్రకారంగా ఉద్యోగుల్లో చాలా నైరాశ్యం మిగిలిపోయింది. జిల్లాల నుంచి మాకు ఉద్యోగులు చాలా ప్రెజర్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం మనకేం చేసింది? ప్రభుత్వం నుంచి మనకు ఏ విధమైన మాటలతో కాలయాపన చేస్తుందే తప్ప మనకు ఏ విధమైనటువంటి లాభం చేకూరలేదు. పైపెచ్చు రిపోర్టు ప్రభుత్వం వేస్తానని చెప్పింది. రిపోర్టు ప్రభుత్వమే స్వయాన చీఫ్ సెక్రటరీ గారి మాటలకే వాల్యూ లేదు, అలాగనే సర్వీసెస్ సెక్రటరీ గారి యొక్క మాటలకే వాల్యూ లేదు. ఇప్పుడైతే మేమైతే అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా రిపోర్ట్ అడిగాం, ఈ నెలాఖరులోపు అసలు పిఆర్సీనే ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మరి మాకు ఇప్పటివరకు కూడా పాత్రికేయ మిత్రులు చాలా చక్కగా మాకు సహకరించారు. ఇదే విధంగా మా యొక్క డిమాండ్లు, మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఇచ్చినటువంటి మా యొక్క డిమాండ్లు ఆర్థికపరమైనవి, ఆర్థికేతరమైనటువంటివి అన్ని డిమాండ్లు మాకు వచ్చేంత వరకు కూడా పాత్రికేయ మిత్రులు మాకు సహకరించాలని, మీ సహకారం మేము మర్చిపోలేమని కూడా మరి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ మొత్తం కూడా మేము ఇది మా ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేము వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాం, మేము వచ్చినటువంటి వారం రోజుల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో 3 డిఏలు ఆ రోజున ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3 డిఏలు పెండింగ్ పెడితే ఉద్యోగులకు డిఏలు పెండింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం వస్తే టైం టు టైము డిఏలు ఇస్తాము, మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామన్నటువంటి మరి యొక్క పార్టీ మేనిఫెస్టోని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు కానీ అన్నీ కూడా ఈ గవర్నమెంట్కి 150 సీట్లు వచ్చినాయంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు మొత్తం కూడా మీకు పోస్టల్ బ్యాలెట్లో కూడా మెజారిటీగా మీకు అధికారం ఇచ్చారనంటే ఈ ఉద్యోగుల యొక్క ఓట్లు మీకు అక్కర్లేదా అని కూడా మేము అడుగుతున్నాం. ఆ రోజున మీ మేనిఫెస్టోని చూసి మీరు మాకు సహాయం చేస్తారన్నట్టు ఆశతో ఇచ్చాం. ఈరోజు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అంటూనే మాకు పిఆర్సీ రిపోర్టు బయట పెట్టకపోగా అధికారుల నుంచి సరైనటువంటి సమాధానం లేకపోవటం, మరి మా యొక్క భవిష్యత్తు కార్యాచరణని ఆలోచించుకునేటువంటి విధంగా ప్రభుత్వమే నెట్టిందని కూడా మీకు తెలియజేస్తూ మిగతా విషయాలు బొప్పరాజు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, పార్ట్ టైం, ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగుల యొక్క ఏ సమస్యలైనా పరిష్కారం అయినాయా? ఏ ఒక్క సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. మీరు స్వయంగా ఇచ్చినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి అనేక హామీలుగానే ఇప్పటికి కూడా మిగిలి ఉన్నాయి. మీరు ప్రధానంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు. దానిపై క్యాబినెట్ కమిటీ అన్నారు, మంత్రుల కమిటీలు అన్నారు, ఆఫీసర్స్ కమిటీలు అన్నారు. ఈరోజు కూడా నివేదిక మాకు రాలేదంటున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మీరే హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఆ అమలుగా కానిటువంటి పరిస్థితి ఉంది. డిఏలు మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తాం అని చెప్పి అన్నారు. ఇప్పటికీ 7 డిఏలు పెండింగ్తో కనీసం ₹1 కూడా బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి ఉద్యోగులది. మేము రాగానే పిఆర్సీలు ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఉద్యోగుల సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మీరు ప్రకటించిన ఉద్యోగుల కాలంలోనే ఉంది. కానీ ఈరోజు పిఆర్సీ పరిస్థితి ఏంటి? దాదాపుగా ఈ యొక్క పిఆర్సీని కమిటీని అశుతోష్ మిశ్రా గారి ఆధ్వర్యంలో 25/5/2018 నియమించడం జరిగింది. 1 సంవత్సరంలోనే సహజంగా నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు, కానీ అక్కడ కూడా ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. మధ్యలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరం చేశామని 2019లో డిసెంబర్ దాకా లాక్కొచ్చారు. డిసెంబర్లోనే ఆర్టీసీ ఉద్యోగుల పిఆర్సీ కూడా వాళ్ళని కూడా చేర్చండి అని చెబుతూ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళకి 17/3/2020 ఇచ్చారు. వాళ్ళకు కూడా పిఆర్సీ కన్సిడర్ చేయమని. అంటే దానికి మధ్యలో మళ్ళా సంవత్సరం రోజులు తిన్నారు. ఆ తర్వాత మొత్తం నివేదిక ఇచ్చేదానికి 5/10/2020 దాకా తీసుకున్నారు. దాదాపుగా 2 సంవత్సరాలు అక్కడే నడిచిపోయింది. సహజంగా సంవత్సర కాలంలో నివేదిక ఇచ్చారు. 5/10/2020 నివేదిక ఇస్తే అప్పటి నుంచి 6 మాసాలు ఆ నివేదిక అలాగే పెట్టుకొని ఎలాంటి చర్యలు తీసుకోకపోగా 1/4/2021 అంటే మళ్ళా 6 మాసాల తర్వాత ఆఫీసర్స్ కమిటీ అని చెప్పి నియమించారు. ఇప్పుడు మళ్ళా 6 మాసాలైంది. ఈ 7 మాసాల నుంచి ఈ అధికారుల కమిటీ ఏమి చేసింది అంటే, ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఉద్యోగులకు కానీ మా అందరికీ తెలుస్తున్నది ఏమంటే, ఈ కమిటీలన్నీ కూడా కాలయాపన కోసమే తప్ప చిత్తశుద్ధితో మా యొక్క సమస్యల పరిష్కారం కోసం కాదు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఈ పని చేయండి అని ఇచ్చినటువంటి పేపర్లకే పరిమితమైనవి తప్ప ఆ సమస్యలు కూడా ఒక్కటి కూడా పరిష్కారమైనటువంటి సందర్భం లేదు. మరి 7 మాసాల తర్వాత నిన్న ఆఫీసర్స్ కమిటీ వేశారు కాబట్టి మేము నివేదికని పదే అడుగుతున్నాం కాబట్టి మా యొక్క పిఆర్సీని అధికారుల కమిటీ స్టడీ చేయాలి అని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు 7 మాసాల నుంచి మీరు చేసిన స్టడీ ఏమిటి?
మాకు పిఆర్సీ అమలు సమయం వచ్చరికి ఎప్పుడైతే గౌరవ సజ్జల గారు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మా ఇరు జేఏసీలను పిలిపించి ఇదే మీడియా సమక్షంలో పోయిన నెలాఖరికే పిఆర్సీ అమలు చేస్తామని చెప్పారా లేదా? కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు మరలా అధికారుల కమిటీ స్టడీ చేయాలంటే దీని మీద ఏ ఒక్క ఉద్యోగి కూడా నమ్మకం లేదు. కాబట్టి దయచేసి గౌరవ సజ్జల గారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఇచ్చిన హామీ మేరకి పిఆర్సీ సమస్యలతో పాటుగా పిఆర్సీ పూర్తిగా అమలుతో పాటుగా మిగిలినటువంటి ప్రధానమైనటువంటి సిపిఎస్ రద్దంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం తక్షణమే తేల్చాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినటువంటి కరోనా సమయంలో అంతకుముందు చనిపోయినటువంటి వందలాది మంది ఉద్యోగుల పిల్లల ఉద్యోగ నియామకాల విషయంలో మీరు ఇచ్చిన హామీని అధికారులు తప్పుదోవ పట్టిస్తూ వేరే రకంగా మెమో ఇవ్వటం జరిగింది. ఆ యొక్క మెమో వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి తక్షణమే ఆ యొక్క మెమోని ఉపసంహరించి జీవో రూపంలో ఉద్యోగ సంఘాలు ఏపీజేఏసీ అమరావతి కోరిన విధంగా తక్షణమే ఉద్యోగ నియామకాలు చనిపోయిన బిడ్డలకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా మీకు చెప్పాలంటే ఆర్టీసీలో 2019 ఏదైతే ప్రభుత్వ పరం చేయకముందు దాదాపు 700 మంది చనిపోతే 2016 నుంచి 20 దాకా వారి నియామకం ఏమి చేయాలో అర్థం కాక మాకు వాట్సాప్లో మేము ఆత్మహత్య మాకు శరణమని చెప్పి మాకు మెసేజ్లు పెడుతున్నారంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మా మెడికల్ మాకేదైతే ఆరోగ్యానికి హెల్త్ కార్డు ఇచ్చారో ఆ హెల్త్ కార్డు అనారోగ్య కార్డుగా తయారైపోయింది. ఏ ఒక్క ఆసుపత్రి కూడా మమ్మల్ని తీసుకునే పరిస్థితి లేదు. దానికి కారణం 40 కోట్ల రూపాయల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది. అందువల్ల వాళ్ళు మాకు చూసే పరిస్థితి లేదు. అలా అని మేము డబ్బులు పెట్టుకొని మేము వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్మెంట్ వస్తుందా అంటే రీయింబర్స్మెంట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే రీయింబర్స్మెంట్ కింద 23 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా 1/8/2021 నుంచి మేము రీయింబర్స్మెంట్ కింద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే సదుపాయం కూడా మాకు ఇంతవరకు కల్పిస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈ నెల ఏదైతే 27వ తారీఖు ఏపీఎన్జిఓ సమావేశం 28వ తారీఖున ఇరు జేఏసీల సమావేశం నాటికి ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ సజ్జల గారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెప్పినట్లుగా తక్షణమే వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా జేఏసీలను కూడా వారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని, అదేవిధంగా లేని పక్షంలో ఆ రోజు మే ఇరు జేఏసీల సమావేశంలో చేపట్టేటువంటి కార్యాచరణని ప్రభుత్వం దృష్టికి నోటీస్ సర్వ్ చేసి మేము కార్యాచరణ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ మమ్మల్ని ఉద్యమానికి నెట్టేటువంటి పరిస్థితి, ఇంకా మహా సహనాన్ని పరీక్షించే పరిస్థితిని కల్పించవద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా పిఆర్సీ నివేదిక ఎందుకు అనేటువంటి ప్రశ్న కొంతమంది వేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పిఆర్సీ నివేదిక ఎందుకు? గతంలో 9వ పిఆర్సీ
సందర్భంగా సిఎస్ రావు కమిటీ 9వ పిఆర్సీని వెబ్సైట్లో ఆ రోజు పిఆర్సీ నివేదిక ఇచ్చిన వెంటనే వెబ్సైట్లో పెట్టినటువంటి ఫైనాన్స్ వెబ్సైట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 10వ పిఆర్సీ నివేదికని పీకే అగర్వాల్ గారి నాయకత్వంలో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నివేదికను మాకు ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజున మాకు ఎందుకు పిఆర్సీ నివేదికను దాచిపెడుతున్నారు? ఈరోజు పిఆర్సీ నివేదిక ఎందుకు కావాలనే విషయం వచ్చినప్పుడు పిఆర్సీ అంటే ఫిట్మెంట్ ఒకటే కాదు. పిఆర్సీ అంటే 2 వాల్యూములతో తయారు చేసినటువంటి నివేదిక ఉంటుంది. మొదటి వాల్యూమ్లో పూర్తిగా మా ఉద్యోగులకు ఇచ్చేటువంటి అలవెన్సుల గురించి, అదేవిధంగా హెచ్ఆర్ఏ గురించి అంటే ఇంటి అద్దె అలవెన్స్ గురించి, సిసిఎల్ గురించి, ఆటోమేటిక్ అడ్వాన్సుల గురించి, అదేవిధంగా మాకు రావాల్సిన లోన్లు, అడ్వాన్సులు, డిఏలు, పెన్షనరీ బెనిఫిట్లు ఇవన్నీ కూడా మొదటి వాల్యూమ్లో మాకు పొందుపరిచి ఉంటారు. అవి ఎంతెంత రికమెండ్ చేశారో, ఎంతెంత ప్రభుత్వానికి రికమెండ్ చేశారో అవి మాకు తెలియకుండా మేము అధికారుల కమిటీతో ఏ విధంగా చర్చలకు రావాలి? అదేవిధంగా వాల్యూమ్ 2లో మాకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగ సంఘం ఏ కేటగిరీకి ఎంతెంత స్కేల్స్ అదనంగా కావాలని కోరారు, తేడాలు ఎంతెంతగా వ్యత్యాసాలు ఉన్నవి, ఇవన్నీ కోరుతూ మేము కోరినటువంటి అన్నీ కూడా వాల్యూమ్ 2లో పెడతారు. అదేవిధంగా కమిషనర్ గారే స్వయంగా సుమోటోగా ఆయనకు కూడా బాధ కలిగించినవి ఆయన స్వయంగా రాష్ట్రమంతా పర్యటన చేశారు. మొట్టమొదటిసారిగా 11వ పిఆర్సీ కమిషనర్ పర్యటన చేసి సుమోటోగా ఆయన కొన్ని ప్రపోజ్ చేశామని చెప్పున్నారు మాతోనే స్వయంగా. మరి అలా ప్రపోజ్ చేసినవి కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మేము తెలుసుకోవాలే కానీ అధికారుల కమిటీ ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఈ అధికారుల కమిటీకి ఏ ఒక్క అధికారమైనా ఉందా? ఆ పిఆర్సీ నివేదికలో మార్పు చేసే అధికారం ఉందా? ఒక్క మాటైనా కదిలిచ్చే అధికారం ఉందా? లేదు. ఇది స్పష్టం. వాళ్ళు టచ్ చేయడానికే లేదు అందులో. ఇక అధికారుల కమిటీ ఏమని పిఆర్సీకి గవర్నమెంట్కి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి? సహజంగా అధికారుల కమిటీని ఎందుకు నియమిస్తారంటే మా ఉద్యోగ సంఘాలతో ఫిట్మెంట్ విషయం వాళ్ళతో మొదలవుద్ది చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు. ఆయన దగ్గర 1-2 సార్లు చర్చలు జరుగుతాయి. ఇవన్నీ మేము చెప్పిన వాల్యూమ్ 1 వాల్యూమ్ 2లో అన్నీ పూర్తి చేసుకొని ఒక్క ఫిట్మెంట్ మాత్రం తుదిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైనల్ చేసేటువంటి సాంప్రదాయం ఇప్పుడు వరకు నడుస్తున్న సాంప్రదాయానికి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తుంది. కాబట్టి దయచేసి అధికారులు కమిటీలో ఏమి చేసే ప్రమేయం లేదు చెప్పమనండి. వాళ్ళకు మార్చే అధికారం, ఈ వాల్యూములలో చేర్చే అధికారం, కొత్తగా ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చినటువంటి అధికారం పవర్స్ని మార్చే అధికారం ఉందంటే మాకు అభ్యంతరం లేదు. మరి లేనప్పుడు ఎందుకు కాలయాపన కోసం తప్ప ఈ కమిటీలు వేస్తున్నారని చెప్పి కోరుతూ, తప్పకుండా మాకు ఈ నెలాఖరులోపు లేని పక్షంలో 28వ తారీఖు ఇరు జేఏసీలు తీసుకున్నటువంటి కార్యాచరణని కేవలం ప్రభుత్వం వారు మమ్మల్ని కార్యాచరణకి నెడుతున్నారే తప్ప మాకు ఇష్టపూర్వకంగా చేసే కార్యక్రమం కదని చెబుతూ, అదేవిధంగా కొన్ని సంఘాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయని లేకపోతే తేడాగా ఉన్నాయని కొంతమంది చెబుతా ఉన్నారు. కొన్ని పత్రికల్లో చూస్తున్నాం. మేము ఒక్కటే విషయం చెప్తున్నాను పత్రికాముఖంగా, అయ్యా మాలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు తప్ప మా యొక్క నిన్న సమావేశంలో కూడా అన్ని సంఘాలు కూడా ముక్తకంఠంగా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారంలో ఒకే మాట మీద ఉన్నాం. ఎవరి దగ్గర ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ విషయాల్లో అందరి నిర్ణయం కూడా ఒకటే. కాబట్టి మీరు దయచేసి దాన్ని పెద్దగా పట్టించుకోవద్దని, మేము కూడా పట్టించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇప్పటివరకు కేవలం ఈ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు కరోనా లాంటి మహమ్మారి ప్రజలు అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో మేము చావుకు కూడా వెనుకాడకుండా ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా మా జీతాలు కూడా ప్రభుత్వం కోరితే మా జీతాలు కూడా నిలుపుదల చేసుకొని మేము కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి సహకరిస్తున్నటువంటి వాళ్ళం మేము. అందుకని ఈరోజు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ సహకారం ఇప్పుడు వరకు ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మేము నెలాఖరు 28 తారీఖు కూడా మాకు నిజంగా మనసులో మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలనుకుంటే ఇప్పుడే కార్యాచరణ చేపట్టేవాళ్ళం. కానీ అలా లేదు. ఇంకా ఇప్పటికి కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. తప్పకుండా వారు తక్షణమే మమ్మల్ని పిలిపించండి, అందరినీ పిలిపించండి. ఏదో మా ఇద్దరమని మేము 2 జేఏసీలను పిలవట్లేదు. ఉద్యోగ సంఘాలని సమావేశపరిచి మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి, ఎందుకంటే మా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మా పిఆర్సీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళు మా జీతాల మీదనే అతి తక్కువ జీతాలతో మా పిఆర్సీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఏపీజేఏసీ ఇప్పుడు అవి వస్తున్న మాట వాస్తవేనండి. కింద స్థాయి ఉద్యోగులు మా మీద చాలా ప్రెజర్ ఉంది. ఎందుకు ప్రెజర్ ఉందనంటే గత 7 నెలల నుంచి 1వ తారీఖు జీతాలు రాలా. అదేవిధంగా మేము పెట్టుకున్నటువంటి జీపీఎఫ్ అడ్వాన్స్ డబ్బులు, మాకు మెచ్యూరిటీ అయినటువంటి ఏపీజీఎల్ఐ బాండ్స్ తాలూకా డబ్బులు కరోనాతో ఇబ్బంది పడుతూ మరి అదేవిధంగా మెడికల్ బిల్లులు మొత్తం కూడా ₹1 కూడా పేమెంట్స్ రావటల్లా. దీని మీద మాకు బాగా ప్రెజర్ ఉంది. మేము ఇప్పుడు దాకా 27% ఐఆర్ ఇచ్చాడు. తెలంగాణ వాళ్ళకి లేకపోయినా మా ముఖ్యమంత్రి గారు మాకు 27% ఐఆర్ ఇచ్చారు. కాబట్టి గవర్నమెంట్తో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్నటువంటి గవర్నమెంట్తో మేము కూడా ఫ్రెండ్లీగానే వ్యవహరించాము. ఇక పరిస్థితి మాకు రావలసినటువంటి మరలా 4 సంవత్సరాలు అయిపోయింది సమయం. అలాగనే రేపు 1/7/23కి మరలా కొత్త పిఆర్సీ 5 సంవత్సరాలు నిండిపోతున్నా కూడా ఇంకా ఇవ్వకపోతే వాస్తవమే. ఆ పోరాటం మీరు చూడండి. దానికి మేమేమి ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. నిన్న కూడా చేసి వచ్చాము. మా ప్రణాళిక చూస్తున్నారు మీరు. దయచేసి మేము నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాం మిత్రమా. 2 జేఏసీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వేసుకోకుండా, సాంప్రదాయం ఉంది వేసుకోకుండా కార్యాచరణ ప్రకటించకూడదు. 2, మేము ప్రకటించిన కార్యాచరణ ఏదైనా ఉంటే ముందు నోటీసు రూపంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి సబ్మిట్ చేయాలి. సిస్టమ్ ప్రకారం పోవాలి. మాకు కొన్ని పద్ధతులు ఏదైతే ఉందో ఇప్పటి వరకు మేము రాష్ట్ర నాయకత్వంగా మాకు కొంత పరిమితి సంఘాలు కల్పించుంటాయి ముందుగానే. అంతవరకు మేము మీ ముందుకు వస్తూనే ఉన్నాం. దాటిన పక్షంలో మా చేయి దాటిపోయింది కాబట్టి ఉద్యమానికి వెళ్ళేదానికి మార్పు లేదు. అందులో ఉద్యమానికి వెళ్ళేది ఖాయం. కార్యాచరణ ఎలా ఉండాలనేది మాత్రమే వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ రోజు సమావేశంలో కూర్చుంటాం, నిర్ణయించి కార్యాచరణ ఆ రోజు ప్రకటిస్తామంటున్నాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు, ఎలాంటి దోబుచ్చులాట లేదు. 100% కరెక్ట్. ఇది కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారంగా నోటీస్ ఇవ్వకుండా ప్రభుత్వానికి మేము ట్రేడ్ యూనియన్స్ వేరు, ఎంప్లాయీస్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ వేరు. సర్వీస్ ఆర్గనైజేషన్స్ ప్రకారంగా చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇవ్వకుండా ఏ విధమైనటువంటి ఉద్యమం చేపట్టకూడదు. దానికి కూడా మా యొక్క ఇప్పుడు 200 సంఘాలు ఉన్నాయి. ఆర్టీసీ మొత్తం మా దగ్గరే ఉంది, పెన్షనర్స్ మొత్తం మా దగ్గర ఉన్నారు. మొత్తం టోటల్గా ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి.
వారి వారి యొక్క ఎందుకంటే ఒకసారి కనుక మేము వాళ్ళ కాల్ ఇచ్చిన తర్వాత ఆ కార్యాచరణ కంటిన్యూ అవుద్ది. అందువల్ల ఆగదు కదా, ఆగదు, అది కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఆ యొక్క అనుమతి లేకుండా మేము ఇక్కడ రాష్ట్ర బాధ్యులుగా మాత్రం ఏమి చేయలేము. ఆ విషయం కూడా నిన్ననే మేము చెప్పాం. కాబట్టి అతి త్వరలోనే మేము ఏదో ఒకరిద్దరు వ్యక్తులతో ఉన్నటువంటి సంఘాలు కాదు ఇవి, కొన్ని వందల మంది ఉన్నటువంటి సంఘాలు ఇవి. వాళ్ళ రాష్ట్ర కార్యవర్గాలు కూడా ఈలోపు వేసుకోమని ఖాళీ ఇప్పుడు మళ్ళీ మేము లెటర్లు పెట్టాలి. వాళ్ళ కార్యవర్గాలు వేసుకోవాలి, వీళ్ళ కార్యవర్గం వేసుకోవాలి, మా కార్యవర్గం వేసుకోవాలి, అందరు ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యవర్గాలు వేసుకోవాలి. అఫీషియల్గా దిగకపోతే నిన్న చూశారు కదా, అర్జెంటుగా అక్కడ ధర్నా చేస్తే నారాయణ రెడ్డి గారికి ఏమి నోటీసులు ఇచ్చారో ఛార్జ్ మెమోలు ఇచ్చారు. సో మాకు సిస్టమ్ ఇచ్చింది, రేపు పొద్దున ఆ సిస్టంలో మాకు ఏదైతే కాండక్ట్ రూల్స్ లోపలికి మేము పక్కాగా వెళ్ళేదానికి సిద్ధమవుతున్నాం. అయినా మీరు అన్నట్టు ప్రభుత్వానికి మేము ఉసులుబాటు ఇస్తున్నామని కూడా చెప్పాం. చివరిగా ఇవ్వాలి, చివరిగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేమే తగేసుకోలేం కదా, ప్రభుత్వంతో కంటిన్యూగా మేము తెచ్చుకోవాలి కదా. ఇదే ప్రభుత్వం మాకు పిఆర్సీ ఇవ్వాలి కదా, ఇదే ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలి కదా. కాబట్టి చివరిగా ఎందుకంటే పెద్ద జేఏసీలు ఇవి, ఏదో ఒక కట్ట మాటని పక్కకి వెళ్ళే కాదు ఇవి ఉద్యోగ సంఘాలు. ఇది చరిత్ర గల జేఏసీ, మొదటి నుంచి ఉన్నటువంటి జేఏసీ. లేదు సార్, మా దాంట్లో మీరు ఎలాంటి డౌట్ కానీ అవసరం లే. మేము చిత్తశుద్ధి, మీరు ఎక్కడా కూడా డౌట్ పడద్దు. మేము ఆ రోజు 28వ తారీఖు మీరే చూస్తారు కదా, ప్రభుత్వం చేస్తే మీకు సంతోషమే కదా, మాకు నీ లోపు చేస్తే మీరు కూడా హ్యాపీ ఫీల్. మీ బ్రదర్స్ ఉంటారు, మీ సిస్టర్స్ ఉంటారు, మీ తోటి స్నేహితులు ఉంటారు దాంట్లో ఉద్యోగుల్లో. కాబట్టి మీకు సంతోషమే, మాకు కూడా కావాల్సిందే. చూస్తాం, చూస్తాం, చివరి అవకాశం చూస్తాం. పట్టించుకోకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది, అది తప్పకుండా, సందేహమే లేదు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ హృదయరాజు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కేవలం చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందో, ఏపీఎన్జీ కూడా అలాంటి చరిత్రే. వాళ్ళ 30,000 కూడా వాళ్ళకి సభ్యత్వం లేదు, కానీ వాళ్ళు పెద్ద సంఘాలని చెప్పేసి మీటింగ్ లో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, కొంతమంది ఇప్పుడు ఒకటంటే ఏపీఎన్జిఓ సంఘం అనేటువంటిది తల్లి సంఘం లాంటిది. ఈ సంఘంలోనే ఆ సూర్యనారాయణ అన్నటువంటి ఆయన కూడా ఈ సంఘంలో పుట్టి ఈ సంఘంలోనే పదవులు దొరక ఆయన సపరేట్గా ఆయన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒకటండి. ఇది వాస్తవం. అయితే ఇది ప్రజాస్వామ్యము, మాది కాంగ్రెస్ పార్టీ లాంటిది అంటే ఇది మహావృక్షం. కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో మా యొక్క సంఘాన్ని కూడా 100 ఏళ్ల చరిత్ర ఉంది. అది వాస్తవాన్ని చెప్పాడు, అంతవరకు మేము సంతోషపడుతున్నాం. అయితే ఆయన యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాకు ఇప్పుడు ఈ డైవర్షన్కి వెళ్ళేటువంటి మాకున్నటువంటి జెండా ఎజెండా, మా శ్వాస ధ్యాస మొత్తం కూడా పిఆర్సీ సాధించడం, ఉద్యోగుల యొక్క డిమాండ్ సాధించడం తప్ప మరొకటి లేదు. రామరాజు దయచేసి ప్రింట్లో మా సెక్రటరీ జనరల్స్ రావట్లేదండి, దయచేసి కవర్ చేయండి. సెక్రటరీ జనరల్ ఇద్దరు చాలా ముఖ్యం. ఓకే ఓకే, అలాగే పేర్లు చెప్పండి, పేర్లు చెప్తారు. ఓకే మిత్రులారా, నా పేరు జి హృదయరాజు, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఇరు జేఏసీలు ఉమ్మడి అంశాల మీద కలిసి వెళ్ళడానికి కేవలం ఒక నెల ముందు మాత్రమే కలవడం జరిగిందనేటువంటిది మీ ముందు ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ నెల నుంచి మాత్రమే కదలిక వచ్చిందనేటువంటిది కూడా మీ ద్వారా చెప్పడానికి సంశయించడం లేదనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రధానంగా కదలిక వచ్చినటువంటి అంశాల్లో భాగంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సంఘాలతో ఒక స్థాయి మీటింగ్ పెట్టేటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఎక్కువ ఫలితాలు అనేటువంటివి లేకపోయినా కనీసం చలనం వచ్చిందనేటువంటి దాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో భాగంగానే 7 నెలల నుంచి 1వ తారీఖున రావాల్సినటువంటి జీతాలు కానీ పెన్షన్స్ కానీ
అక్టోబర్కు సంబంధించినటువంటి జీతాలు 1వ తేదీన వచ్చినాయనేటువంటిది కూడా ఈ జేఏసీల కలయిక వల్లనే జరిగిందనేటువంటిది కూడా వాస్తవం. అదేవిధంగా కారుణ్య నియామకాలు ఈరోజు ఏదైతే కరోనాకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపుగా 800 మంది, వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు 1000 మంది, ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాదాపుగా 1500 మంది, ఇలా చాలామంది చనిపోయినటువంటి సందర్భంలో కారుణ్య నియామకాలు లేని పక్షంలో దాని మీద కూడా ఇరు జేఏసీలు కలిసిన తర్వాతనే ఈరోజు అది వేగ్గా ఉండేటువంటి జీవో అయినా ఇచ్చినారనేటువంటిది వాస్తవం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నవంబర్ 31 వరకు పెట్టేటువంటి గడువు ఏదైతే ఉందో కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటిది చాలా మరి సవరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ట్రెజరీలో జరిగినటువంటి ఒక ఎంప్లాయ్ ఈరోజు చనిపోతే సంవత్సరం నుంచి కూడా ఈరోజు ఆ ఫ్యామిలీలో మరి ఉద్యోగం రానేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. అదే రికమెండేషన్స్ ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఒక రోజులో తీసుకుపోయినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. మరి దీన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో భాగంగా కారుణ్య నియామకాలకు సంబంధించి మరి అనేకమైనటువంటి సవరణలు తీసుకొచ్చి అందరికీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక యూనిట్గా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్టుల ఖాళీలు అనేటువంటివి లేకుండా మరి క్రియేట్ చేసైనా కూడా ఇవ్వాలనేటువంటిది కూడా ఇరు జేఏసీల పక్షాన కోరడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశం ఆర్థిక డిమాండ్లకు సంబంధించినటువంటి అంశంలో మరి ఈరోజు రాష్ట్రంలో ఏ ఉద్యోగికైనా, ఉపాధ్యాయుడికైనా, పెన్షనర్కైనా ఆర్థికంతో ముడిపెట్టకుండా లేనటువంటి డిమాండ్ అనేటువంటిది ఉండదు మిత్రులారా. మరి ఆ విధంగా కేవలం ఆర్థికేతరమైనటువంటి డిమాండ్ చూస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటిది కూడా ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. మరి ప్రధానంగా నిన్న జరిగినటువంటిది పిఆర్సీ అనేటువంటిది కూడా ఆర్థికానికి సంబంధించినటువంటి డిమాండ్. అది కొందరుమంది మిత్రులు ఇది ఆర్థికానికి సంబంధించినటువంటిది కాదు, మరి ఈ ఇరు జేఏసీలు అనవసరంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు పిఆర్సీకి సంబంధించి 2 అంశాలు మీ ముందు ఉంచుతున్నాను మిత్రులారా. ఈరోజు పిఆర్సీ నివేదికకే పట్టుపట్టడానికి కాలయాపన చేస్తున్నారు అనేటువంటిది అవాస్తవం. ఇది చరిత్ర కలిగినటువంటి సంఘాలు, నాయకులకు సంబంధించినటువంటి అనుభవం ఇది. ఈరోజు పిఆర్సీ నివేదిక అనేటువంటిది బయట పెట్టకపోతే ప్రభుత్వం నుంచి మాకు వచ్చేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఈరోజు పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో అక్కడ కూడా నివేదిక అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఏమాత్రం తెలియజేయకుండా, సమావేశాలు పెట్టకుండా అసెంబ్లీలోనే 2-3 అంశాల మీద మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది మరి ప్రయోజనం లేనటువంటి విధంగా వారు పిఆర్సీ ఇచ్చినటువంటి అంశాన్ని ఈ రాష్ట్రంలో మేము జాగ్రత్తగా ఉండేటువంటి నాయకత్వం కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఇక్కడ హెచ్ఆర్ఏకు సంబంధించినటువంటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది 30% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. మరి దాన్ని తగ్గించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి హెచ్ఆర్ఏకు సంబంధించి మరి పెంపు అనేటువంటిది ఇరు జేఏసీలు కూడా 30% పెట్టడం జరిగింది. మరి దాన్ని మాకు నివేదికగా ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రకటిస్తే అది 24 కావచ్చు, 20 కావచ్చు, అటువంటి ప్రమాదాలు ఉంటాయి. అదేవిధంగా ధరల సూచిక భారతదేశానికి సంబంధించి ఇండియన్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. ఈరోజు 8 సంవత్సరాలు అయింది. ఈరోజు ఒక సామాన్య ప్రజల్ని అడిగితే కూడా తెలుస్తుంది ఈరోజు పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఆయిల్ ధర ఎంత ఉంది, కుటుంబం నడవడానికి నిజంగా అప్పుడున్నటువంటి పే స్కేల్స్ సరిపోతాయా అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. మరి ఈ సందర్భంలో 8 సంవత్సరాల కాలయాపన జరగడం అనేటువంటిది మరి పిఆర్సీ నివేదిక ఇవ్వకపోతే ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేసుకునేటువంటి అవకాశం లేదనేటువంటిది వాస్తవం. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటిది కూడా ప్రధానం. దీంట్లో 2, 3, 4 అనేటువంటిది కమిషన్ ఏం సూచించింది అనేటువంటిది దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పిఆర్సీకి సంబంధించినటువంటిది గత పిఆర్సీలో ఎప్పుడు లేనటువంటి విధంగా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ వారు కూడా ఎంప్లాయీసే. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండేటువంటి వాళ్ళకి పిఆర్సీలో ఇచ్చేటువంటి ఏకజీవోలో వాళ్ళను పెట్టట్లా. మళ్ళీ వాళ్ళ కోసం పోరాటం చేసి సంవత్సరానికో 2 సంవత్సరాలకో పిఆర్సీ వర్తింపజేయండి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా నివేదిక ఇస్తేనే దాంట్లో ఏముంది అనేటువంటిది కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఈరోజు టైమింగ్స్ లేవు. వాళ్ళకి ఉదయం ఎప్పుడు రావాలంటే ఎప్పుడు రావాలి, రాత్రి ఎంతవరకైనా పనిచేయాలి. అయితే వారు వేతనాలకు సంబంధించి పే స్కేల్స్ ఇచ్చినా వాళ్ళ పే స్కేల్స్ రివైజ్ కావు.
కేవలం 500 పెంచితే ఆ 500 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి పరిస్థితి. ఇది బాండెడ్ లేబర్. కాబట్టి ఇటువంటి అసమానతలు అనేటువంటివి ఎలా పెట్టారు కమిషన్ అనేటువంటిది చూడడానికి నివేదిక అనేటువంటిది చాలా అవసరం. ఆ రకంగా శాస్త్రీయమైనటువంటి నివేదికలో ఏమున్నాయనేటువంటిది అంశాలను చూడడానికే మేము నివేదిక అడుగుతున్నాం తప్ప దాని మీదనే పోరాటం అనేటువంటిది కాదనేటువంటిది అటు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి మాకు ప్రమాదం ఉంది, మీరు నివేదిక ఇవ్వకపోతే అసెంబ్లీలో ఏదో 2-3 విషయాలు తెలియజేస్తే మాకు ప్రమాదం ఉంది అనేటువంటిది కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కరోనాకు సంబంధించినటువంటి విషయంలో కూడా పీఆర్సీకి సంబంధించినటువంటి నివేదికతో నిమిత్తం లేకుండా వచ్చినటువంటి విపత్తుకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం కరోనాను జయించామనేటువంటిది ఒక ముఖ్యమంత్రో మంత్రుల్లో అధికారులు జయించినటువంటిది కాదు. అది ఈరోజు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు మరి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జయించేటువంటిది. అది మరి వారికి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏమున్నాయనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించి అటు ఈహెచ్ఎస్ లేదు, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు. అటువంటి వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి 50,000 రూపాయలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నువ్వు ఉద్యోగి కాబట్టి లేదంటున్నారు. మరి అటు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయలేదు, మెడికల్ రియంబర్స్మెంట్ అనేటువంటిది ఇవ్వలేదు. మరి సామాన్య ప్రజల కంటే ఘోరంగా ఉద్యోగులు కొన్ని వర్గాలు కొన్ని శాఖలు ఈరోజు గురవుతున్నారనేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి పీఆర్సీలో ఉన్నటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలే కాదు, ఈరోజు కరోనా వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా కరోనాకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులను అధిగమించడానికి కూడా ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కార్యాచరణ ఇచ్చేటువంటి దాంట్లో కేవలం ఇవే కాదు, ఈరోజు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అనేటువంటిది మరి వారు అనుకునేటువంటి విధంగా మెరుగ్గా లేదు. కింద ఉండేటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలా నిరాశతో ఉన్నారనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ఈరోజు విద్యకు సంబంధించేటువంటి అనేక పథకాలు బాగున్నా విద్యకు సంబంధించేటువంటి దాంట్లో ఉపాధ్యాయుడికి బోధన అనేటువంటిది తప్ప అన్ని కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ విద్యా వ్యవస్థ బాగుండాలని చెప్పి మేము నిరసన కార్యక్రమాలు చేస్తే ఈరోజు హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నారాయణ రెడ్డి గారికి కడపలో ఒక ఛార్జ్ మెమో ఇచ్చి నీ మీద ఎందుకు సస్పెండ్ చేయకూడదు, ఎందుకు డిస్మిస్ చేయకూడదు అని చెప్పారు. అదేవిధంగా బదిలీలో అన్ని ఖాళీలు చూపండి, డిఎస్సి నియమించండి అని చెప్పి మేము పోరాటం చేస్తే కర్నూలులో నా మీద, అదేవిధంగా విజయనగరంలో, ప్రకాశంలో మరి 3 జిల్లాల్లో ఈ ప్రభుత్వం కేసులు పెట్టిందనేటువంటిది కూడా ఓసారి ఆలోచన చేయాలి. ఉపాధ్యాయులకు సంబంధించి ఈ ఉన్నటువంటి కేసులను కూడా ఉపసంహరించుకోవాలనేటువంటిది కూడా మేము పెట్టేటువంటి డిమాండ్లలో ఖచ్చితంగా కార్యాచరణలో ఉంటాయనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి మిత్రులు అడిగేటువంటి దాంట్లో కానీ మీరే కాదు మిత్రులారా, మా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కూడా కార్యాచరణ అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటిది వాస్తవం, ఆ తీవ్రత ఉందనేటువంటిది వాస్తవం. అయితే ఈరోజు ఇరు జేఏసీలో ఉన్నటువంటి 200 సంఘాలకు సంబంధించి వారు కూడా సన్నద్ధం కావాలి. ఈరోజు క్షేత్రస్థాయికి వెళ్తే మరి రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానించడానికి కానీ స్వీకరించడానికి కానీ వారు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి జిల్లాల్లో వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ మేరకు సన్నద్ధం కావాలని చెప్పి మేము పిలిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏంటంటే 27, 28, 29 ఒక డెడ్లైన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి మేము పెట్టడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మాకు సంబంధించినటువంటి పిలుపు కానీ ఈ సమస్యల మీద ప్రోగ్రెస్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఇరు జేఏసీల పక్షాన ఎవరికి అనుమానం లేకుండా ఎవరు మాకు పోటీ కాదు, ఏ సంఘాలు పోటీ కాదు, మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పక్షాన ఉండామనేటువంటిది వారి ప్రతినిధులుగా ఉండామని చెప్పి అటు ఉద్యోగ రంగానికి అదేవిధంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు వైవీరావు, ఏపీజేఎస్ అమరావతి సెక్రటరీ జనరల్. 40 రోజుల క్రితం ఇదే ఎన్జిఓ హోంలో ఏర్పడినటువంటి ఇరు జేఏసీల ఐక్య వేదిక ఈ 40 రోజుల నుంచి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఈ ఐక్యవేదిక చేసిన కృషి మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ప్రభుత్వ పెద్దలకి ఉన్నతాధికారులకి మధ్య సమన్వయం లేదేమో అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్యోగ సంఘ నాయకుల్ని మభ్యపెడతా ఉన్నారు. నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలు మీరందరూ కూడా చూశారు. ఈ రోజున ఇరు జేఏసీల నాయకత్వం చర్చించుకుని ఒక డెడ్లైన్ని ప్రభుత్వం ముందు ఉంచాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి కార్యాచరణ మీ ముందు ప్రకటించారు. అనేక హామీలు ప్రభుత్వం ఇచ్చింది.
దాంట్లో ఇంకో అంశం ఉంది. సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2 నాటికి వాళ్ళ ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేటి వరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేయలేదు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. ఎంత బాధాకరం అంటే ఇందాక నాయకత్వం మాట్లాడిన దాంట్లో ఉన్న విషయమే చెప్తున్నా మీకు. ఈహెచ్ఎస్కి ప్రతి నెల మా దగ్గర రికవర్ చేసేటువంటి డబ్బు సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళకి కార్పొరేట్ హాస్పిటల్కి చెల్లించేటువంటి డబ్బులు 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయంటే మా డబ్బులు ఏమవుతున్నాయి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అనేక రకమైన పిఆర్సీలో 2 పిఆర్సీలు గతంలో ఎలా జరిగిందో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 12వ పిఆర్సీ రాబోతూ ఉన్నది. అసలు ప్రభుత్వ స్పందన ఏంటి దీని మీద? ఒక పిఆర్సీ నివేదిక కోసమే ఈ 40 రోజులు జరిగినటువంటి ప్రయాణము పరిస్థితులు మీరు గమనించారు. అందుకనే ఖచ్చితంగా పిఆర్సీ నివేదిక ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా నెలాఖరు నాటికి పిఆర్సీని అమలు చేసే ప్రక్రియకి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలా, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలా. ఆర్టీసీకి సంబంధించి సుదీర్ఘకాల కార్మికులకి ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్, ఆ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలు ఇచ్చిన హామీ కట్టుబడి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. కానీ ఆర్టీసీ కార్మికులు విలీనమైన తర్వాత పరిస్థితులు ఏంటి? మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. 2 సంవత్సరాలైంది ప్రభుత్వంలో విలీనం చేసి రిటైర్మెంట్లు అవుతూ ఉన్నారు సిబ్బంది. వాళ్ళకి అసలు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని గడపడానికి ఏ పెన్షన్ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది? పెన్షన్ లేకుండా కార్మికులు రిటైర్ అయిపోతూ ఉన్నారు. కార్పొరేషన్లో ఉన్నప్పుడు మా కోసం మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పెన్షను నెలకు 3,000 రూపాయలు మా డబ్బులతో మేము తీసుకుంటాం. మీరు గవర్నమెంట్లో కలిశారు కాబట్టి అంతర్గత ట్రస్టులు ఉండటానికి వీల్లేదని చెప్పని అవి కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఆ వచ్చే 3,000 రూపాయలు కూడా రాకుండా చేసినటువంటి పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా దాన్ని ఆలోచన చేస్తారో ఒకసారి చూడమని నేను మనవి చేస్తూ ఉన్నాను. కార్పొరేషన్లో మేము ఏర్పాటు చేసి మా డబ్బులతో, ఆర్టీసీ కార్మికుల డబ్బులతో నిర్మించుకున్నటువంటి హాస్పిటల్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు వైద్యం అక్కడ అందిస్తారు. ప్రభుత్వంలో కలిసిన తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు కాబట్టి మీకు ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చామని చెప్పని మాకు కార్డు ఇచ్చారు. ఆ వైద్యం ఆపేశారు అక్కడ. ఇవాళ ఇందా చెప్పారు ఆయన, ఇది ఆరోగ్య కార్డు కాదు, అనారోగ్యమైనటువంటి కార్డు ఈరోజు ఉద్యోగస్తులందరూ భావిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే సీఎంఓ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని కూర్చోబెట్టి ఈహెచ్ఎస్ కార్డులో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగులు అల్లల్లాడిపోతున్నారు, డబ్బులు లేని వాళ్ళు 5 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలే తెచ్చుకుని వైద్యం చేయించుకుంటున్నారు. తక్షణమే మీరు ఉన్నతాధికారులతో కలిపి ఈహెచ్ఎస్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయమంటే వెంటనే ఏర్పాటు చేస్తామని తేదీలు కూడా ప్రకటించారు. ఈ నెల 2వ తారీఖు నాడు ఈహెచ్ఎస్ మీటింగ్ జరుగుతుంది అని చెప్పారు. అంటే ఒక ఈహెచ్ఎస్ మీటింగే జరపలేని స్థాయిలో ఉన్నతాధికారులు ఉన్నారా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ రోజున ఆర్టీసీలో రిటైర్ అవుతున్నటువంటి కార్మికుడికి ఆఖరికి ఈహెచ్ఎస్ కార్డు కూడా అమలు కావటం లేదు. ఎందుకని? వీడికి ఏ రకమైన పెన్షన్ లేదు కాబట్టి నెలలా రికవరీ చేసేటువంటి ఈహెచ్ఎస్ రికవరీ ఎక్కడ చేయాలో అధికారులు తెలవక అది కూడా పక్కన పడేశారు. ఎలా బతకాలని అడుగుతున్నాం మేము ఆర్టీసీ ఉద్యోగులు. పెన్షన్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 35 సంవత్సరాలు నేను మీ చేతులు జోడించి ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నా. 35 సంవత్సరాలు ఆర్టీసీలో కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి రిటైర్ అయితే ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వంలో కలిసిన తర్వాత వచ్చిందో దయచేసి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. 35 సంవత్సరాల క్రితం అపాయింట్మెంట్ అయితే 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతూ ఉంటే కనీసం జీవించడానికి కనీస పింఛను కూడా ప్రకటించే పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వం లేదని అడుగుతున్నాను నేను. అందుకని ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు? మీరు పే కమిటీకి
మీ నివేదిక ఇచ్చారు కాబట్టి పే కమిటీ రికమెండ్ చేసి ఓ చాప్టర్ ఆర్టీసీకి పెట్టింది. దాంట్లో ఏం రికమెండ్ చేశారో పిఆర్సీ నివేదిక చూస్తే కానీ మాకు అర్థం కాదని చెప్తున్నారు. అందుకే కదా అడిగేది పిఆర్సీ నివేదిక ఇమ్మని. ఆ నివేదిక ఇస్తే చాలా అంశాలు పరిష్కారానికి నోచుకుంటాయని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అందుకని చాలా సమస్యలు దీంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగులు మీడియా మిత్రులు మాట్లాడుతున్నారు, కార్యాచరణ అంటున్నారు, మీరు ఏం చేస్తారని. ఉద్యమానికి వెనకడిగేసేటువంటి ఏ ఒక్క ఉద్యోగి వెనక్కి లేడు. పోరాటాలు ఉద్యమాలకు వెనకడిగేసే పరిస్థితి లేదని మనం చేస్తున్నాను నేను. కానీ అది ప్రభుత్వం అర్థం చేసుకుని వీళ్ళు కోరుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆలోచన చేయడానికి ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి ఒక అవకాశం మాత్రమే. మిగతా సంఘాలు మీరు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేశారు, అవసరమని అడుగుతున్నాను. పోరాటం చేసేటువంటి సంఘాల మీద విమర్శలు అవసరమా? నిజంగా ఆ సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళు భావిస్తే, నేను మాట్లాడారు పెద్దలు, వాళ్ళు కూడా లోపల మాట్లాడారు, ఈ సమస్యల పరిష్కారం కావాలా, పిఆర్సీ నిధికి ఇవ్వాలా, ఆర్థిక అంశాలు పరిష్కారం చేయాలా, వాళ్ళు మాట్లాడారు. కానీ బయటకు వచ్చేమో ఇతర సంఘాల మీద బురదేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం అవసరం? మీరు కూడా మాతో కలుస్తారా? మీరు విడిగా కార్యాచరణ తీసుకుంటారా? ఏం చేస్తారో మీరు కూడా ఆలోచన చేయండి. మీరు కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీరు కూడా ఉద్యోగ సంఘ నాయకులతో చెప్పుకుంటున్నారు కాబట్టి, మీరు కూడా ప్రతి సమావేశంలో మీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీద కూడా బాధ్యత ఉంటుంది. ఆ దిశగా మీరు కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పని నేను మీ ద్వారా మనవి చేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని మరి ఉద్యోగుల 13 లక్షల మంది ఉద్యోగుల ఆవేశం ఆక్రందన ఇప్పటి వరకు చాలా సహనం ఓర్పుతో ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఉన్నారు. కారణం కేవలం ఈ రాష్ట్రంలో వచ్చిన ఒక పాండమిక్ సిచ్యువేషన్. ఇవాళ అది లేదు, పోయింది. ఇక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే వాళ్ళ కార్యాచరణలో ముందుకు వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకండి పిఆర్సీ 7 డిఏల బకాయిలు ఉన్నాయి, 7 డిఏల బకాయిలు ఉన్నాయి. 4 సంవత్సరాల నుంచి పిఆర్సీ పెండింగ్ ఉంది. మా డబ్బులు దాచుకున్న డబ్బులు లోన్లు పెట్టుకుంటే అవసరాలకు ఉపయోగపడుతున్న డబ్బులు దాచుకుంటాం గవర్నమెంట్లో, జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ ఇతర దాంట్లో. ఆ డబ్బులు లోన్ రాకపోతే ఎంప్లాయ్ బయటికి వెళ్ళి 5 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలు తెచ్చుకుని ఖర్చు పెట్టుకుని దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని మాత్రం నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి వీటికి ముగింపు గౌరవ ముఖ్యమంత్రి గారు పలకాలని చెప్పని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మిత్రులారా. ఏపీజేఏసీ అమరావతి ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి ముందుగా